నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతున్న భోగి, మకర సంక్రాంతి పర్వదినాన సూర్య దర్శనం శుభకరం. నవగ్రహాది దేవతల్లో ముందుగా తలుచుకునేది ఆదిత్యుణ్ణి. ఆదిత్యుడు, మార్తాండు, ప్రభాకరుడు, దినకరుడు, భాస్కరుడు ఇలా ఎన్నో పేర్లతో పిలుచుకునే వెలుగుల వేల్పు ఆ సూర్య భగవానుడు. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్య నారాయణమూర్తి ఒడిశా రాష్ట్ర సముద్ర తీరాన కోనార్క క్షేత్రంలో రథారూఢుడై కొలువయ్యాడు. విహార యాత్రాస్థలిగా కూడా వాసికెక్కిన ఆ పుణ్యక్షేత్రాన్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో వీక్షిద్దాం. కోనార్క సూర్య దేవాలయ అందచందాలను దర్శిద్దాం. ప్రపంచానికి ప్రకాశం అందించే ప్రభాకరుడు తన ప్రచండ కిరణ ప్రభలతో ప్రతి గ్రహాన్ని ప్రభావితం చేస్తాడు. అందరికీ కనబడే దేవుడిగా సకల జనుల పూజలు అందుకుంటున్నాడు. సూర్య భగవానుణ్ణి త్రిమూర్త స్వరూపంగా భావిస్తారు. కోటాను కోట్ల కాంతిపుంజాల అర్కునికి కట్టిన అపురూప ఆలయం కోనార్క. బంగాళాఖాతం ఒడ్డున కొలువైన కోనార్క క్షేత్ర దర్శనం అపూర్వం, అపురూప అనుభవం. భారతదేశం అనేక తీర్థాలకు, అనేక క్షేత్రాలకు ప్రసిద్ధి. అనేక పుణ్యక్షేత్రాలతో పావనధాత్రిగా విలసిల్లుతోన్న దక్షిణ భారతదేశంలో సముద్రాన్నే తన పుష్కరిణిగా చేసుకుని వెలుగొందుతున్న సుక్షేత్రం కోణార్క. కోణార్కకు వచ్చే యాత్రికులు ముందుగా చంద్రభాగా సముద్ర తీరానికి చేరుకుంటారు. ఇసుక తివాచీపై ఉరుకుల పరుగుల్లా నురుగుల తరగల సముద్ర అలలు మనోహరంగా కనిపిస్తాయి. ఇక్కడి సూర్యోదయ దర్శనం పరమపావనమయ్యిందిగా భక్తులు భావిస్తారు. ఊరుకంటే ముందే ఆలయ శిఖరం కనబడి కోణార్కకు చేరుకుంటున్నాం అన్న ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. అదిగో అదే సూర్యభగవానుని పవిత్ర దేవాలయం. రథం ఆకృతిలో కనువిందు చేసే కోణార్క సూర్య దేవాలయం అదే. 7 గుర్రాలు పూంచిన 24 చక్రాల రథమాకృతిలోని చారిత్రాత్మక సూర్యుని కోవెల అదే. రవీంద్రనాథ్ ఠాగూర్ చేతిలోని కలం సైతం శిలల రూపాన కనిపించే కవిత అని కీర్తించిన సుందర సూర్యధామం కోణార్క. ప్రపంచమంతటా సూర్యుణ్ణి పూజిస్తారు. హిందూ పురాణాల్లో ప్రకృతి శక్తులను దైవాలుగా పూజించే క్రమంలో సూర్యుడు మనకు ఆరాధ్య దైవమయ్యాడు. కాశ్మీర్లో మార్తాండ దేవాలయం, తమిళనాడులో సూర్యనార్ కోయిల్, ఆంధ్రప్రదేశ్లో అరసవిల్లి, ఒడిశాలో కోనార్క్ వంటి క్షేత్రాలలో సూర్యదేవునికి మనం కట్టుకున్న ఆలయాలు. ప్రఖ్యాత యాత్రా స్థలంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోనార్క ఆలయ ప్రవేశం చేద్దాం. సూర్యదేవుని మందిర శోభను ఆస్వాదిద్దాం పదండి. శ్రీ సవితృ సూర్య నారాయణాయ నమః. అద్య పూర్వోజ్ఘటిత వర్తమాన ఏవం గుణ విశేషణ విశిష్టాయాం. నమో సూర్యదేవాయ నమో నమః అంటూ ఆలయ ప్రాంగణంలోకి చేరిన యాత్రికులకు ఓ విలక్షణమైన విగ్రహ సముదాయం స్వాగతిస్తుంది. మానవునిపై నిలుచున్న ఏనుగును సైతం అధిరోహించిన సింహాల్ని ప్రవేశద్వారానికి ఇరువైపులా చెక్కించారు. ఈ ప్రతిమలు, ఈ శిల్పాలు మదపుటేనుగులా విజృంభించే మానవాంతరంగ భావాల్ని జ్ఞానం సింహం వలె అధిష్ఠించి అదుపులో ఉంచుకోవాలనే సందేశానికి ప్రతిరూపమని ఇక్కడి వారు చెబుతారు. 13వ శతాబ్దంలో గాంగేయ వంశ పాలకుడు 1వ రాజా నరసింహదేవ నిర్మించిన ఈ కోణార్క దేవాలయం
పవిత్ర సూర్య దేవాలయం మాత్రమే కాదు, ఓ చారిత్రక కట్టడంగా కూడా ప్రపంచ ఖ్యాతి నొందింది. కళింగరాజ్య శిల్పకళా నైపుణ్యంతో అలరారుతోన్న ఈ దివ్యధామం ఒకప్పుడు ఉత్కళ దేశంగా విరాజిల్లింది. ఆనాటి నిర్మాణ వాస్తు ప్రకారం దాదాపు అన్ని ఆలయాలలో వలె కోణార్కలో కూడా పాటించారు. ఆలయ విమాన గోపుర శిఖరాదులతో కూడిన ప్రధాన మందిరం, నైవేద్యాలు సమర్పణలు జరిగే భోగ్ మందిరం, కళా ప్రదర్శనల లోగిలి నాట్య మందిరం, ఇలా 3 భాగాలుగా ఉంటుంది. ఏ మందిరాన్ని చూసినా నేత్రపర్వంగా ఉంటుంది. ప్రాకారాలపై ఆనాటి జీవన శైలికి అద్దం పట్టే పలు శిల్పాలు కనువిందు చేస్తాయి. కోణార్క సూర్యదేవుని ఆవిర్భావం వెనుక ఓ పురాణ గాథ ఉంది. శ్రీకృష్ణ పరమాత్మ మానసపుత్రుడు అయిన సాంబుడు శాపగ్రస్తుడై కుష్టు వ్యాధికి గురయ్యాడట. శాప విమోచనకై అనేక తీర్థాలు తిరిగాడు. ఓనాడు చంద్రభాగా సరోవరంలో స్నానమాచరించగా తన శరీర రుగ్మత మాయమైందట. ఆ సరోవరంలోనే సాంబుడికి విశ్వకర్మచే తయారు చేయబడ్డ సూర్యుని ప్రతిమ కూడా లభించిందట. తనను కుష్టు వ్యాధి నుంచి విముక్తిని చేసిందని, ఈ సూర్య భగవానుడేనని తలచిన సాంబుడు ఓ మందిరంలో కోణార్కుని ప్రతిష్ఠించాడని అంటారు. ఆ తరువాత గాంగేయుడైన రాజా నరసింహుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రక కథనం. అలా నిర్మితమైన కోణార్క ఆలయంలోని నాట్య మందిరం పరమ శోభాయమానంగా ఉంటుంది. కోణార్క ఆలయ ప్రవేశం చేసిన భక్తులు ముందుగా నాట్య మందిరానికి చేరుకుంటారు. క్రీస్తు శకం 1253, 1260 సంవత్సరాల మధ్య నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ భవ్య కట్టడంలో నాట్య మందిరం మిక్కిలి నయన మనోహరమైనది. పలు నృత్య భంగిమలు నాటి నాట్య శాస్త్రానికి ఉదాహరణలుగా నిలుస్తాయి. ముఖ్యంగా ఈ ఆలయ ప్రాకారాలపై ఉన్న పలు నాట్య భంగిమలు, నృత్య రీతులు ఒడిస్సీ నృత్య శైలికి ఊపిరి పోశాయని అంటారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమి రోజున ఈ నాట్యశాల గోడల నుంచి అనేకానేక స్వరధ్వనులు ప్రతిధ్వనిస్తుంటాయని, నృత్యం చేసే పదసవ్వడులు మారుమ్రోగుతుంటాయని అంటారు. వేలాది మంది దేవాది దేవులు ఆ రోజు రాత్రి భూమికి దిగివచ్చి సూర్యుణ్ణి ఆరాధించి వెళతారని ఓ విశ్వాసం. ఆ రోజంతా అక్కడ వీచే మలయ మారుతంలో ఓ విధమైన మంత్రోచ్చారణ లాంటి ధ్వని ఉంటుందని, అది కోణార్క విశిష్టతగా చెప్పుకుంటారు. ఈ కోణార్క గురించి బ్రహ్మపురాణంలో కోణాదిత్యగా పేర్కొన్నారు. పురుషోత్తమ మహాత్మ్యంలో మరో ప్రస్తావన ఉంది. గయాసురుడనే రాక్షసుణ్ణి వధించిన శ్రీ మహావిష్ణువు తన శంఖాన్ని పూరిలో, చక్రాన్ని భువనేశ్వర్లో, గదను జాజ్పూర్లో, పద్మాన్ని ఈ కోణార్కలో పెట్టారట. పద్మక్షేత్రంగా మహిమాన్వితమైన ఈ కోణార్కలో ప్రతిష్ఠితమైన సూర్య దేవాలయం పరమ పావనమై భక్తులను, యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆలయంలోని భోగ్ మందిరం, ప్రధాన మందిరం విశేషాలు మరింత ఆసక్తికరంగా ఉంటాయి. నాట్య మందిర శోభతో తన్మయులైన సందర్శకులు భోగ్ మందిరం, ప్రధాన మందిరం వైపు అడుగులు వేస్తారు. కోణార్కలో భారతదేశమంతా కొలువైందా అన్నట్లు దేశం నలుమూలల నుంచి, వివిధ భాషా ప్రాంతాల, రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో సందడిగా ఉంటుంది. విదేశీ యాత్రికులు సైతం తమ జీవితంలో ఒక్కసారైనా ఈ కోణార్కను చూడాలనే కాంక్షతో వస్తారు.
1200 మంది పనివారు శిల్పులతో 16 సంవత్సరాల పాటు నిర్మించిన బృహదాలయంలోని ప్రధాన మందిరమిది. తూర్పు అభిముఖంగా నిర్మితమైన ఈ ఆలయ ముఖద్వారంలోని ఉదయభానుని కిరణాలు మూల విరాట్టుపై పడేవట. ముఖద్వారంగా నల్లని గ్రానైట్ రాయిపై పలు లతలు, శిల్పాకృతులు చూసేవారికి 2 కళ్ళు చాలవు అన్నంత పరమసుందరంగా ఉంటాయి. కదిలేది, కదిలించేది, పెనునిద్దుర వదిలించి ఈ జగత్తుని జాగృతం చేసేది సౌరశక్తి. సూర్యుడు 7 గుర్రాల రథం ఎక్కి వచ్చి శతకోటి కిరణాలతో లోకానికి వెలుగులు పంచుతాడు. అందుకే ఆ సూర్యదేవుని కోవెల సైతం రథం ఆకారంలో 7 గుర్రాలతో 12 జతల చక్రాలతో నిర్మితమైంది. అక్కడ త్రికాల సంధ్యలకు ప్రతీకగా ఇక్కడ ఉన్న సూర్య భగవానుని 3 విలక్షణ మూర్తులను దర్శించుకోవచ్చు. आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्करं दिवाकर नमस्तुभ्यं ప్రభాకర నమో. సూర్య నమస్కారంతో ఆ రోజంతా సకల శుభాలు జరగాలని సూర్యుణ్ణి స్మరిస్తాం. ప్రధాన మందిరం 229 అడుగుల ఎత్తున నిర్మించారట. విమాన శిఖరంగా ఓ భవ్య శిలను పలు ఆకృతుల నగిశీలతో నల్లని కృష్ణశిలను చెక్కించారట. దానిని నాటి నిర్మాణ కౌశలంతో అంత ఎత్తున ప్రతిష్ఠించారు. కానీ ఆ విమాన శిఖర శిలకున్న అయస్కాంత శక్తి వల్ల ఓడల ప్రయాణాలకు ప్రమాదంగా పరిణమించిందని భావించారు. పోర్చుగీసు నావికులు కొందరు నాటి తమ అధికారాలను ఉపయోగించి ఆ విమాన శిఖరాన్ని తొలగించారట. ఆ తరువాత ఆ శిల అయస్కాంత బలంపై ఆధారపడి నిలిచిన పలు శిల్పాలు, ప్రాకారాలు, గోపురాలు, స్తంభాలు ఒక్కొక్కటిగా కూలిపోయాయని ఇక్కడి వాళ్ళు చెబుతారు. గర్భాలయం ప్రధానమూర్తికి అర్చనలు సాగకపోయినా ప్రాతర్మాధ్యాహ్న సాయం సంధ్యల ప్రకారం ప్రతిష్ఠించిన 3 సూర్య విగ్రహాల దర్శనం అపురూపంగా భావిస్తారు. ఉదయం బ్రహ్మస్వరూపం, మధ్యాహ్నం మహేశ్వర రూపం, సాయంత్రం సదా విష్ణు రూపం అన్నట్లుగా ఆ 3 సూర్యమూర్తులు దర్శనమిస్తారు. కోణార్క ఆలయ సముదాయానికి ఉత్తరం వైపున ఉదయభానుని విగ్రహాన్ని దర్శించుకుంటారు. ప్రాతకాల సూర్యుని కిరణాలు ఆ విగ్రహానికి కిరణాభిషేకాలు చేస్తున్నాయా అన్నట్లు ఉషోదయ వెలుగులు పడతాయి. అందుకేనేమో సూర్యుని మోములో చిరునగవు కనబడుతుంది. దక్షిణం వైపున మధ్యాహ్నపు ఎండ అర్చన చేస్తున్నట్లుగా ఉంటుంది. మార్తాండ సూర్యునిగా మధ్యాహ్నపు సూర్య విగ్రహం చిరుకోపంగా దర్శనమిస్తుంది. పడమర వైపు పొద్దుగురుంకే సూర్యుని గోధూళి వర్ణంలో మెరిసే సాయం సంధ్యాకాంతులు హారతిస్తున్నట్లు కనిపించి పులకింపచేస్తుంది. సౌందర్యాన్ని అబ్బురపరిచేంత సౌందర్యం ఈ కోణార్క ఆలయానిది. ఇంతటి అందమైన కట్టడం వెనుక ఓ విషాద గాథ ఉంది. ఒరిస్సాలోని కూర్ధా రాజ్యపాలకుడైన గాంగేయ వంశపు రాజు 1వ రాజా నరసింహదేవుని ఆదేశానుసారం కోణార్క భవ్య మందిర నిర్మాణం ప్రారంభమైంది. 18 ఏళ్ల పాటు సాగిన ఆ నిర్మాణం ఎంతకు పూర్తి కావట్లేదట. రాజుగారు వెంటనే నిర్మాణం పూర్తి చేయాలని అతి కొద్ది గడువు నిర్ణయించాడట. ప్రధాన శిల్పి అయిన బిసు మహారాణ కొడుకు 12 ఏళ్ల ధర్మపాలుడు వచ్చి పరిస్థితిని గమనించాడు. తన బుద్ధి కుశలతతో ఆ బాలుడు అసాధ్యమైన గండశిలను విమాన శిఖరంగా అంత ఎత్తుకు సునాయాసంగా చేర్చాడు. అంతలోనే శిఖరంపై నుండి పక్కనే ఉన్న బంగాళాఖాతంలోకి దూకేసి ఆత్మ అర్పణం చేసుకున్నాడట. సమిష్టి శ్రమ, శిల్ప కళా చాతుర్యం, అనన్య త్యాగాలతో నిర్మితమైన కోణార్క్ ఆలయంలో తప్పనిసరిగా చూడదగ్గ విశేషాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన ఆలయాన్ని, త్రికాల సూర్యదేవుల ప్రతిమలను దర్శించుకున్న భక్తులు ఛాయాదేవి మందిరానికి వెళ్తారు. అక్కడ నుంచి ముందుకు సాగిన యాత్రికులకు మరో విశేష దృశ్యం కనబడుతుంది.
సూర్య రథచక్రంలో ఒకరోజు కాలాన్ని 8 భాగాలుగా విభజనకు గుర్తుగా 8 ఆకులుగాను, ఆయా కాల విభజనల్లో జరిగే దినచర్యలు శిల్పాలుగా ఉండడం ఇందులోని విశేషం. కోనార్క్ ఆలయం ఆనాటి చారిత్రక మానవ సమాజ చరిత్రకు సాక్ష్యమిస్తుంది. అయితే ఇదే పవిత్ర ఆలయ కట్టడాలపై కామశాస్త్రానికి చెందిన విగ్రహాలు కూడా చూడచక్కని రీతిలో చెక్కారు. ఆలయ సందర్శనంతో పాటు లైంగిక విజ్ఞానాన్ని కూడా అందిస్తున్నారా, లేక మరేదైనా అంతరార్థం ఉందా అనే చర్చ నేటికి ఉంది. కోనార్క్ సందర్శనంలో భాగంగా ఆ శిల్పకళా విశేషాలను కూడా చూద్దాం. ఈ ఆలయ సందర్శకులకు దేవతామూర్తులు పురాణగాథలలోని పలు ఘట్టాలు శిల్పాల రూపంలో కానవస్తాయి. మానవ జీవితంలో అన్ని పార్శ్వాలను ప్రతిబింబించినట్లే గోప్యంగా సాగే స్త్రీ పురుష లైంగిక జీవన విధానాన్ని కూడా శిల్పాలుగా చెక్కారు. ఆ రోజుల్లో రతికార్యాన్ని కూడా బాధ్యతతో కూడిన సృష్టి కార్యంగా భావించేవారని, తద్వారా పునఃసృష్టి కొనసాగించే దైవ కార్యంగా పాటించేవారని ఓ వ్యాఖ్యానమున్నది. దైవ దర్శనానికి వచ్చిన వారి ఏకాగ్రతా శక్తిని పరీక్షించేందుకే ఇలాంటివి ఏర్పరిచారని మరో వాదన కూడా ఉంది. బ్రహ్మచర్యంపై ఆధారపడ్డ బౌద్ధమత పురోభివృద్ధిని ఆటంకపరిచేందుకే ఈ కామ ప్రకోప శిల్పాలను దేవాలయంపై చెక్కించారని మరో వాదన ఉంది. ఏది ఏమైనా ఈ శిల్పాల శైలిలోని శిల్పకారుని కళా నైపుణ్యం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. గ్రహాలన్నింటికీ అధిపతి సూర్యదేవుడు. ఆ దినకరుని ఆలయం వెలసిన తావుననే నవగ్రహాలయం కూడా ఉంది. కోనార్కకు వచ్చిన భక్తజనులు నవగ్రహాది దేవతలను కూడా దర్శించుకుంటారు. వెలుగులిచ్చి లోకానికి చూపునిచ్చిన వేల్పు సూర్యుడు. ఆరోగ్య ప్రదాత అయిన ఆ సూర్యదేవుని చల్లని చూపులు సకల జీవులపై ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. కోనార్క ఆలయాన్ని సందర్శించిన వారందరికీ ఆ ప్రత్యక్ష దైవానుగ్రహం లభించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.